శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 21వ అధ్యాయం. విహెచ్ ఠాకూర్, అనంతరావు పాటంకర్, పండరీపురము ప్లీడరు, వీరి కథలు. ఈ అధ్యాయములో హేమాడ్ పంతు, వినాయక హరిశ్చంద్ర ఠాకూరు, అనంతరావు పాటంకర్, పండరీపురపు ప్లీడరు గూర్చిన కథలు చెప్పాను. ఈ కథలన్నీ ఆనందదాయకమైనవి. ఇవి సరిగా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గమునకు దారి చూపును. ప్రస్తావన: సామాన్యముగా మన గత జన్మ పుణ్య సముపార్జనము వలన మహాత్ముల సాంగత్య భాగ్యము పొంది దాని వలన మేలు పొందిదము. దీనికి ఉదాహరణముగా హేమాడ్ పంతు తన సంగతినే చెప్పుచున్నాడు. బొంబాయి దగ్గరగానున్న బాంద్రాకు ఇతడు చాలా కాలం మెజిస్ట్రేటుగా నుండెను. అక్కడ పీర్ మౌలానా అయిన మహమ్మదీయ మహాత్ముడు నివసించుచుండెను. అనేక మంది హిందువులు, పారసీకులు, ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండెది. హేమాడ్ పంతు పురోహితుడు యూనుస్ పీరు మౌలానాను దర్శించమని అనేక సార్లు హేమాడ్ పంతుకు చెప్పాను. కాని ఏవో కారణముల చేత హేమాడ్ పంతు ఆ మహాత్ముని దర్శించలేకపోయాను. అనేక సంవత్సరముల తరువాత అతని వంతు వచ్చాను. అతడు షిరిడీకి పోయి శ్రీ సాయి దర్బారులో శాశ్వత స్థానమును పొందెను. దురదృష్టవంతులకు ఇట్టి మహాత్ముల సాంగత్యము లభించదు. కేవలము అదృష్టవంతులకే ఇట్టిది లభించును. యోగీశ్వరుల వ్యవస్థ. అత్యంత ప్రాచీన కాలము నుండి ప్రపంచమున యోగీశ్వరుల వ్యవస్థయున్నది. అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారి వారికి విధించబడిన పనులను నెరవేర్చెదరు. వారనేక చోట్ల పనిచేసినను అందరూ ఆ భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చెదరు. కాన ఒకరు చేయనది ఇంకొకరికి తెలియను. ఒకరు చేసిన దానిని ఇంకొకరు పూర్తి చేసెదరు. దీనిని బోధించుటకు ఒక ఉదాహరణము ఈ దిగువ కలదు. విహెచ్ ఠాకూర్. వీరు రెవెన్యూ శాఖలో గుమస్తాగా నుండిరి. ఆయన ఒకానొకప్పుడు బెళగాం సమీపందలి వడ్గామను పట్టణమునకు ఒక సర్వే పార్టీతో వచ్చాను. అక్కడ అప్పాయను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించాను. ఆ యోగి నిశ్చలదాసు రచించిన విచార సాగరమును, వేదాంత గ్రంథమును సభలోనున్న వారికి బోధించుచుండెను. ఠాకూర్ పోవునప్పుడు వారి సెలవు కోరగా వారిట్లు చెప్పిరి: ఈ పుస్తకమును నీవు చదువవలను. నీవట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును. ముందు ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కునకు పోయినప్పుడు నీ అదృష్టవశమున నీకొక గొప్ప మహాత్ముని దర్శనము కలుగును. వారు నీ భవిష్యత్తుకు మార్గమును చూపెదరు. నీ మనస్సునకు శాంతి, ఆనందములు కలుగు చేసెదరు. ఆ తరువాత ఠాకూరు జున్నరుకు బదిలీ అయ్యాను. అచ్చటికి పోవుటకే నాన్హే ఘాటు లోయను దాటి పోవలసి ఉండెను. ఈ లోయ మిక్కిలి లోతైనది. దానిని దాటుట చాలా కష్టము. దానిని దాటుటకు ఎనుబోతు తప్ప ఇతరమేదియూ ఉపయోగించరు. కావున ఎనుబోతుపై లోయను దాటుటచే అతనికి బాధ కలిగెను. అచ్చటి నుండి కళ్యాణ్కు పెద్ద ఉద్యోగముపై బదిలీ అయ్యాను. అచ్చట నానాసాహెబ్ చందోర్కర్తో పరిచయం కలిగాను. ఆయన వలన సాయిబాబా గూర్చి అనేక సంగతులు తెలుసుకుని వారిని దర్శింపకాంక్షించాను. ఆ మరుసటి దినమే నానాసాహెబ్ షిరిడీ పోవుటకు నిశ్చయించుకొనెను. కావున ఠాకూరును కూడా తనతో రమ్మని అడిగాను. ఠాకూరు తనకు ఠానాలో సివిల్ కేసుండుటచే రాలేనని చెప్పాను. అందుచే నానాసాహెబ్ ఒక్కడే వెళ్ళాను. ఠాకూరు ఠానాకు వెళ్ళాను. కానీ అచ్చట కేసు వాయిదా పడాను. అతడు నానాసాహెబ్ వెంట షిరిడీకి వెళ్ళకపోవటచే మిక్కిలి పశ్చాత్తాపము పడాను. అయినప్పటికీ షిరిడీ వెళ్ళాను. అంతకు ముందు రోజే నానాసాహెబ్ షిరిడీ విడిచిపెట్టినని తెలిసాను. ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిసిరి. వారు ఠాకూరును బాబా వద్దకు తీసుకుని పోయేది. అతడు బాబాను చూచి వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసించాను. అతని కండ్లు ఆనంద బాష్పములచే నిండెను. వడలు గగుర్పుడిచెను. కొంతసేపటికి సర్వజ్ఞుడకు బాబా ఇట్లనేను: ఇచ్చటి మార్గము అప్పా బోధించు నీతులంత సులభము కాదు. నాన్హే ఘాటులో ఎనుబోతుపోయిన సవారీ చేయుట కంటే కష్టము. ఈ ఆధ్యాత్మిక మార్గము మిగుల కఠినమైనది. దీనికి ఎంతో కృషి అవసరము. ఠాకూరు ఒక్కరికే అర్థముగా ఆ మాటలు వినగానే అతడు అమితానంద పరవశుడయ్యాను. కన్నడ యోగి చెప్పిన మాటలు యథార్థములని గ్రహించాను. 2 చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలనని ప్రార్థించాను. అప్పుడు బాబా ఇట్లనెను: అప్పా చెప్పినదంతయు నిజమే, కానీ అవన్నీ అభ్యసించి ఆచరణలో పెట్టవలను.
ఊరకనే గ్రంథములు చదువుట వలన ప్రయోజనము లేదు. నీవు చదివిన విషయమును గూర్చి జాగ్రత్తగా విచారించి అర్థము చేసుకుని ఆచరణలో పెట్టవలను. లేనిచో ప్రయోజనము లేదు. గురువు అనుగ్రహము లేని ఉత్త పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనము అని అనెను. విచారసాగరములోని సిద్ధాంత భాగం అతడు చదివి ఉండెను, కాని ఆచరణను షిరిడీలో నేర్చాను. ఈ దిగువ చెప్పిన ఇంకొక కథ కూడా ఈ సత్యమును బలపరుచును. అనంతరావు పాటంకర్ అను పూనా పెద్ద మనుషుడొకడు బాబాను చూడగోరాను. షిరిడీకి వచ్చి బాబా దర్శనము చేశాను. అతని కండ్లు సంతృష్టి చెందాను. అతడు ఆనందించాను. అతడు బాబా పాదములపై పడి తగు విధముగా పూజించి పిమ్మట బాబాతో ఇట్లనెను. నేనెక్కువగా చదివి తిని, వేదములను వేదాంతములను చదివి తిని, అష్టాదశ పురాణములు వింటిని. నా మనస్సునకు శాంతి కలుగుటలేదు. కనుక నా పుస్తక జ్ఞానమంతయు నిష్ప్రయోజనము. పుస్తక జ్ఞానము లేని నిరాడంబర భక్తులు నాకంటే మేలు. మనస్సు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానమంతయు వ్యర్థము. నీ దృష్టి వలన, నీ మహత్తరమైన మాటల వలన నీవు శాంతి ప్రసాదింతువని వింటిని. అందుచే నేనిచ్చటకు వచ్చి తిని. కావున నా యందు దాక్షిణ్యము చూపుము, నన్ను ఆశీర్వదించుము అనెను. అప్పుడు బాబా ఒక నీతి కథను ఈ విధముగా చెప్పెను. 9 ఉండల గుర్రపుల్లద్ది నీతి కథ, నవవిధ భక్తి. ఒకనాడు ఒక వర్తకుడు ఇక్కడికి వచ్చాను. అతని ముందు ఒక ఆడగుర్రము లద్ది వేశాను. అది 9 ఉండలుగా పడెను. జిజ్ఞాసువైన ఆ వర్తకుడు పంచుకొంగు సాచి 9 ఉండలను అందులో పెట్టుకొనెను. ఇట్లు అతడు మనస్సును కేంద్రీకరించగలిగాను. ఈ మాటల అర్థమును పాటంకర్ గ్రహించలేకుండాను. అందుచే అతడు గణేష్ దామోదర్ ఉర్ఫ్ దాదా కేల్కర్ను ఇట్లు అడిగాను. ఆ మాటలలో బాబా ఉద్దేశ్యమేమి? కేల్కర్ ఇట్లు జవాబిచ్చాను. నాకు కూడా బాబా చెప్పినదంతయు తెలియదు, కాని వారి ప్రేరణ ప్రకారము నాకు తోచినది నేను చెప్పెదను. ఆడగుర్రమనగా ఇచట భగవంతుని అనుగ్రహము. 9 ఉండల లద్ది అనగా నవవిధ భక్తులు. అవి ఏమనా శ్రవణము అనగా వినుట, కీర్తనము అనగా ప్రార్థించుట, స్మరణము అనగా జ్ఞప్తియందుంచుకునుట, పాద సేవనము అనగా పాద సంవాహనము, అర్చనము అనగా పూజ, నమస్కారం అనగా వంగి నమస్కరించుట, దాస్యము అనగా సేవ, సఖ్యత్వం అనగా స్నేహము, ఆత్మ నివేదనము అనగా ఆత్మను సమర్పించుట. ఇవి నవవిధ భక్తులు. వీనిలో ఏదైనా ఒక మార్గమును హృదయపూర్వకముగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతుష్టి చెందును. భక్తుని గృహమందు ప్రత్యక్షమగును. భక్తి లేని సాధనములన్నీ అనగా జపము, తపము, యోగము, ఆధ్యాత్మిక గ్రంథముల పారాయణ, వానిలోని సంగతులను ఇతరులకు బోధించుట మొదలగునవి నిష్ప్రయోజనము. భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము, జ్ఞానియను గొప్ప ప్రఖ్యాతి, నామమాత్రమునకే చేయు భజన ఇవన్నీ వ్యర్థము. కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే. నీవు కూడా ఆ వర్తకుడు అనుకొనుము, లేదా సత్యమును తెలుసుకొనుటకు ప్రయత్నించుచున్న వ్యక్తిని అనుకొనుము. వానివలే నవవిధ భక్తులను ప్రోగు చేయుము, ఆతురతతో నుండుము. వానివలే నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా నుండుము. అప్పుడే నీకు మనస్థైర్యము, శాంతి కలుగును. ఆ మరుసటి దినము పాటంకర్ బాబాకు నమస్కరించుటకు పోగా 9 గుర్రపు లద్ది ఉండలను ప్రోగు చేసిదివా లేదా అని ప్రశ్నించాను. అతడు తాను నిస్సహాయుడుననియు బాబా అనుగ్రహము చేయ మాత్రమే వానిని సులభముగా ప్రోగు చేయవచ్చుననేను. అప్పుడు బాబా శాంతిక్షేమములు కలుగురని ఆశీర్వదించాను. పాటంకర్ అపరిమితానందభరితుడయ్యాను. పండరీపురము ప్లీడరు. ఒక చిన్న కథతో ఈ అధ్యాయమును ముగించెదము. ఆ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపును. ప్రజలను సరియైన మార్గమును పెట్టుటకు, వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞత్వమును ఉపయోగించుచుండెను. ఒకనాడు పండరీపురం నుండి ఒక ప్లీడర్ వచ్చెను. అతడు మసీదునకు పోయి సాయిబాబాను దర్శించాను. వారి పాదములకు నమస్కరించాను. అడుగుకుండగానే దక్షిణ ఇచ్చాను. జరుగుతున్న సంభాషణలు వినుటకు ఒక మూల కూర్చుండాను. బాబా అతని వైపు ముఖము త్రిప్పి ఇట్లనెను. ప్రజలు ఎంత టక్కరులు! వారు పాదములపై పడెదరు, దక్షిణనిచ్చెదరు, కాని చాటున నిందించెదరు. ఇది చిత్రము కాదా? ఆ మాటలు ప్లేడరకు సూటిగా తగిలినవి.
ఎవరికీ బాబా మాటలలోని అంతరార్థం బోధపడలేదు. ప్లీడర్ మాత్రము గ్రహించాను. కానీ అక్కడ ఏమీ మాట్లాడలేదు. వాడాకు పోయిన పిమ్మట ప్లీడర్ కాకాసాహెబ్ దీక్షితుతో ఇట్లనియను: బాబా చెప్పినదంతయు యథార్థమే. ఆ బాణము నాపై ప్రయోగించిరి. అది నా గూర్చియే. నేనెవరినీ నిందించకూడదు, తృణీకరించరాదని బోధించుచున్నది. పండరీపురం సబ్జడ్జియగు నోల్కర్ తన ఆరోగ్యాభివృద్ధి కొరకు షిరిడీకి వచ్చాను. ఇచ్చటనే మకాము చేశాను. ప్లీడర్ల విశ్రాంతి గదిలో దీని గూర్చి వివాదము జరిగాను. రోగముచే బాధపడుచున్న సబ్జడ్జి ఔషధమును సేవించక షిరిడీకి పోయిన మాత్రమున బాగొగునా అని మాట్లాడుకునిరి. సబ్జడ్జిని వ్యాఖ్య చేసిరి. సాయిబాబాను నిందించిరి. నేను కూడా అందుకొంత భాగము వహించి తిని, నేను చేసినది సమంజసము కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించాను. ఇది నాకు దూషణ కాదు, నాకిది ఆశీర్వచనమే. ఇది నాకు ఒక ఉపదేశము. నేనిక మీదట ఎవరినీ దూషించరాదు, ఎవరినీ నిందించరాదు. ఇతరుల విషయములో జోక్యము కలుగు చేసుకొనరాదు. పండరీపురమునకు షిరిడి 300 మైళ్ళ దూరముననున్నది. బాబా సర్వజ్ఞుడొకటచే పండరీపురములో ప్లీడర్ల విశ్రాంతి గదిలో ఏమి జరిగినో తెలుసుకునిది. ఈ నడుమునున్న స్థలము, నదులు, అడవులు, పర్వతములు వారి సర్వజ్ఞత్వమును కడ్డుపడలేదు. వారు సర్వమును చూడగలిగిరి. అందరి హృదయములలో గల దానిని చదువగలిగిరి. వారికి తెలియని రహస్యమేదియూ లేదు. దగ్గరనున్నవి, దూరముగానున్నవి ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వలె వారికి తేట తెల్లము. ఎవడైనా దూరముగా గాని దగ్గరగా గాని ఉండనిమ్ము, బాబా సర్వాంతర్యామి అగుటచే వారి దృష్టి నుంచి తప్పించుకొనుటకు వీలు లేదు. దీనిని బట్టి ప్లీడర్ ఒక నీతిని నేర్చుకొనెను: ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు, మరియు అనవసరముగా వ్యాఖ్యానము చేయరాదు. అట్లు బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గమునందు పెట్టెను. ఇది ఒక ప్లీడరును గూర్చినదైనప్పటికీ అందరికీ వర్తించును. కాబట్టి ఈ కథ బోధించు నీతిని జ్ఞప్తి అందించుకుని మేలు పొందేదముగాక. సాయిబాబా మహిమ అగాధము. వారి లీలలు కూడా అట్టివే. వారి జీవితము అట్టిదే. వారు పరబ్రహ్మము యొక్క అవతారమే. శ్రీ సాయినాథాయ నమః. 21వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.